హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామంలో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. గంగిరెద్దులు, హరిదాసులు, జంగమ దేవర్లు, సోదమ్మలు వంటి కళా ప్రదర్శనలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. పండుగకు సొంతూళ్లకు వెళ్లలేని వారు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు చూసేందుకు వస్తున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ నెల 17 వరకు శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. శిల్పారామంలో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేలా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే తమ సొంతూర్లకు వెళ్ళలేము, పండుగ జరుపుకోలేము అనేటువంటి వాళ్ళకు పల్లెటూరు వాతావరణాన్ని తెలియజేసేలా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే హరిదాసుల కీర్తనలు, అలాగే జంగమయ్యల కథలు, సో ఇవన్నీ కూడా తెలియజేసేలా ఇక్కడ శిల్పారామంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరైతే తమ సొంతూర్లకు వెళ్ళలేము అనేటువంటి భావిస్తున్నారో, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో స్థిరపడిన వారికి సంక్రాంతి పండుగ ఏ రకంగా గ్రామాల్లో జరుపుకుంటారు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఇక్కడ శిల్పారామంలో ఏర్పాట్లు కూడా చేశారు. సో నగరవాసులు చాలా వరకు కూడా ఒక శిల్పారామానికి చేరుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇటువైపు సంస్కృతి సాంప్రదాయాలను ఈ నగరవాసులు తిలకిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి వారం రోజుల పాటు శిల్పారామంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు. సో ఈసారి కూడా సంక్రాంతి పండుగలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. సో దానిలో భాగంగానే ఈరోజు మొదటి రోజు కూడా ఇటు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు దానికి సంబంధించినటువంటి ఈ గంగిరెద్దుల విన్యాసాలు కానివ్వండి, అలాగే హరిదాసుల సంకీర్తనలు కానివ్వండి, అలాగే జంగమయ్యల కథలు, ఇవన్నీ కూడా అంటే నేటి తరం పిల్లలకు తెలియజేసేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సో వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. శిల్పారామంలో నేటి నుంచి నెల 17వ తేదీ వరకు ఈ యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు ఉండేలా ఏర్పాట్లు చేశారు. సో కొంతమంది నగరవాసులు ఉన్నారు, సో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది. ఇదంతా విలేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేసి చూపించడం. ఈ రోజుల్లో పిల్లలకు మనం అవన్నీ చూపించలేము కదా. ఊర్లలో కూడా ఈ గంగిరెద్దులు ఇవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి ఇక్కడికి వస్తే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేమైతే ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేకుండే అనమాట. తప్పనిసరి పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది. ఇక్కడికి తీసుకొచ్చినందుకు బాగా ఈ సాంప్రదాయ నృత్యాలు, బయట గంగిరెద్దులది కొన్ని స్టాల్స్ అంతా విలేజ్లో ఎలా జరుగుతుందో అలా చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కోనసీమ. సో నాకు ఆ కోనసీమ వైబ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది శిల్పారామంలో. అండ్ ఇక్కడ ఈ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ఇక్కడ ఈ మూడ్ అంతా చాలా బాగుంది. అండ్ నేను నాకు హోమ్ టౌన్ మిస్ అవ్వే ఛాన్స్ లేకుండా ఇక్కడ బాగుంది, చిల్ అవుతున్నా. ఈ రకంగా చాలా వరకు చూస్తున్నాము. ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే ఈ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఇవన్నీ చూస్తుంటే కూడా కొంత విలేజ్ ఫీలింగ్ వస్తుందని చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. సో సంక్రాంతి పండుగను ఊర్లో వెళ్ళి జరుపుకోలేని వాళ్ళకి ఇక్కడ ఒక విలేజ్ వాతావరణాన్ని కల్పిస్తూ ఇక్కడ ఈ గంగిరెద్దుల విన్యాసాలు, ఈ సంస్కృతి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో వీటిని ఇక్కడికి నగరవాసులు వచ్చి కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో కుశాల్తో దిలీప్, సాక్ న్యూస్, శిల్పారామం, హైదరాబాద్ నుండి.